టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను. ఎట్టకేలకు సివిల్ సర్వీస్ రిజల్ట్ అనుకున్నట్టుగానే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు. సో డెఫినెట్గా చాలామంది పిల్లలు, చాలామందికి మంచి మంచి స్టూడెంట్స్కి ర్యాంకులు వచ్చిన చాలామంది చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు, చాలా ఆనందకరమైన పరిస్థితిలో ఉన్నారు. 1 or 2 స్టూడెంట్స్ కూడా నేను గైడ్ చేశాను. గైడ్ అంటే జస్ట్ ఓన్లీ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి మెయిన్స్ సంబంధించి 1 or 2 సెషన్స్ తప్ప గైడ్ చేయడం అంటే మళ్ళీ నేనేదో మిగతా ఇన్స్టిట్యూట్ లాగా మోసం చేసేసి నా వల్ల వచ్చేసిన అన్నమాట ఇప్పుడు నేను చెప్పలేదు, చెప్పను కూడా నా లైఫ్లో. బట్ నేను పక్కన పెట్టండి. సో చాలా హ్యాపీగా వాళ్ళు చెప్పారు రిజల్ట్ వచ్చినట్టు. నాకు కూడా ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ చేసే తప్ప నాకు తెలియలేదు. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో కమింగ్ టు ద టాపిక్, రిజల్ట్ అనాలిసిస్లోకి మనకు వచ్చినప్పుడు బేసికల్గా ఈ పర్టికులర్ వీడియోని డిఫరెంట్ డైమెన్షన్స్లో ఒక 4 parts కింద నేను చెప్తానండి. ఒకటి, ఐఏఎస్ ఎగ్జామ్ రిజల్ట్ అనాలిసిస్ ఏ విధంగా ఉంది ఏంటి అన్నది పర్టికులర్గా నేను చెప్తాను. రెండోది, ఎలాంటి స్టూడెంట్స్కి అసలు ఈసారి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది అన్నది సెకండ్ పాయింట్ కింద నేను మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అట్లాగే చాలామంది BA+ IAS అని చెప్పి మోసం చేస్తున్న ఏ ఒక్క కోచింగ్ సెంటర్కి ఒక ర్యాంక్ కూడా ఎవ్రీ ఇయర్గా హిస్టరీలోనే రాలేదనుకోండి, ఇప్పుడు కూడా రాదు, అందులో పెద్ద ఆశ్చర్యం అయితే లేదు. దానికి సంబంధించి కూడా నేను ఒక పాయింట్ని మీకు చెప్తాను. అట్లాగే కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఆల్రెడీ మాకు వచ్చినాయి మొత్తం అన్ని ర్యాంక్స్ అని చెప్తున్నారు. అందులో ఎంత మోసం ఉంది, ఎట్లా నెంబర్స్ ఏంటి అన్నది నేను క్లియర్ కట్గా విత్ ఎవిడెన్స్తో నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏదైతే మీకు స్టూడెంట్స్ రిజల్ట్ ఏదైతే ఉందో, సో ఓవరాల్గా ఈసారి 958 క్యాండిడేట్స్కి సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఇది 2025 మనకి ఆగస్టులో ఎగ్జామ్ జరిగితే మనకి ఇంటర్వ్యూస్ డిసెంబర్, ఫిబ్రవరి వరకు జరిగినాయి. సో క్లియర్గా జనరల్ 317, ఈడబ్ల్యూఎస్ 104, అలాగే ఓబీసీ 306, లేకపోతేనేమో ఎస్సీ 158, ఎస్టీ 73, అలాగే టోటల్ 958 ఇవ్వడం రావడం జరిగిందండి. అఫ్ కోర్స్ కన్సాలిడేట్ రిజర్వ్ లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ రిజర్వ్ లిస్ట్లో వచ్చేటప్పుడు జనరల్ 129 ఉంది, ఈడబ్ల్యూఎస్ 26, ఓబీసీ 86, ఎస్సీ 8, ఎస్టీ 6, సరే పీడబ్ల్యూ 1, 2 2 కేటగిరీస్ 258 అండి. ఇది కాకుండా అఫ్ కోర్స్ ఎక్స్టెండెడ్ లిస్ట్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారండి. 3 కేటగిరీస్ ఆఫ్ లిస్ట్ ఉంటుందండి. అది ఎప్పుడైనా సపరేట్గా వీడియో చేసినా డీటెయిల్గా చెప్తారండి, ఎందుకంటే కొంచెం డెప్త్ వెళ్ళాలండి. అసలు కన్సాలిడేట్ రిజర్వ్ లిస్ట్ అంటే ఏంటి, లేకపోతే ఎక్స్టెండెడ్ లిస్ట్ ఏంటి అన్నది మనం సపరేట్గా తర్వాత చెప్తాం. ఓవరాల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే సివిల్ సర్వీస్లో మనకి ఐఏఎస్కి వచ్చేటప్పటికి టోటల్గా 446 మనకి ఉన్నాయండి. అంటే అఫ్ కోర్స్ రిజర్వ్ లిస్ట్ కూడా కలిపండి. సో జనరల్ కేటగిరీ ఐఏఎస్ వచ్చేటప్పటికి 180 అండి, 180. దానికి ముందు ఒకటి చెప్తానండి, టోటల్గా ఉన్నటువంటి వేకెన్సీస్ 958, అట్లాగే మిగిలినటువంటి వేకెన్సీస్ అన్నీ మీరు కలిపితే, అంటే ఇంక్లూడింగ్ 42 పీడబ్ల్యూడీ వేకెన్సీస్ ఉంటాయండి. మొత్తం వేకెన్సీస్ అన్నీ కూడా మీరు కలిపితే 1087 అండి. 1087లో జనరల్ కేటగిరీ 446 అండి, ఓన్లీ 1087లో 446 జనరల్, ఈడబ్ల్యూఎస్ 104, ఓబీసీ 306, ఎస్సీ 158, ఎస్టీ 73. సో ఓవరాల్గా చూసినట్లయితే ఎప్పుడు ఉన్నట్టుగానే ఆ రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే ఉందో అలాగే ఉందండి. సో దీంట్లో ఐఏఎస్కి వచ్చేటప్పుడు 180 ఎవరి ఇయర్ కూడా మోరల్లెస్ ఇలాగే ఉంటాయండి. జనరల్ కేటగిరీ ఓన్లీ 74, అంటే ఆల్మోస్ట్ సగం ఉండవండి. చాలామంది సగం ఉంటాయి అనుకుంటారు. ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాలు ఎగ్జాంపుల్ మీకు చెప్పడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ 200 సీట్లు ఉంటాయి. ఓపెన్ కేటగిరీకి 65 ర్యాంక్ వస్తే రాదు ఓపెన్ కేటగిరీ. అంటే 265 ఓపెన్ కేటగిరీకి ఎందుకు రాదంటే ఆ రిజర్వేషన్స్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పర్స్పెక్టివ్ మీకు తెలియాలని చెప్తున్నానండి, వేరే ఉద్దేశంతో కాదు. 180కి జనరల్ 74, ఈడబ్ల్యూఎస్ 18, ఓబీసీ 47, ఎస్సీ 28, ఎస్టీ 13, 180. ఐఎఫ్ఎస్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 55, అంటే జనరల్ 22, ఈడబ్ల్యూఎస్ 6, ఓబీసీ 15, ఎస్సీ 8, ఎస్టీ 4, టోటల్గా 55. ఐపీఎస్ వచ్చేటప్పటికి 60, జనరల్ కేటగిరీ 60 ఉన్నాయండి, ఈడబ్ల్యూఎస్ 15 ఉన్నాయి, ఓబీసీ వచ్చి 42, ఎస్సీ కమ్యూనిటీ 22, ఎస్టీ కమ్యూనిటీ 11, 150, టోటల్గా వచ్చి ఐపీఎస్ అండి. సెంట్రల్ సర్వీసెస్ ఇవి ఎక్కువ ఉంటాయండి. అసలు ఉన్న 1000లో 500 ఇవి చాలామంది ఈ సర్వీసెస్లోకి వెళ్ళడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. మీరు అనుకున్నట్టుగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ అనుకుంటారు. ఐఏఎస్ ఓన్లీ 180 మాత్రమే, ఐపీఎస్ ఓన్లీ 150 మాత్రమే. మిగిలిన సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ఏ ఏదైతే ఉందో జనరల్ 211, ఈడబ్ల్యూఎస్ 48, ఓబీసీ 141, ఎస్సీ 73, ఎస్టీ 34, మొత్తం 507, సగం పైన అవే ఉన్నాయండి. గ్రూప్ జీ సర్వీసెస్ కూడా ఉంటాయండి, గ్రూప్ బి సర్వీసెస్ అంటారండి. ఈ గ్రూప్ బి మళ్ళీ 195 ఉన్నాయండి. అందులో ఓపెన్ వచ్చి 79, ఈడబ్ల్యూఎస్ 17, ఓబీసీ 61, ఎస్సీ 27, అలాగే ఎస్టీ 11. టోటల్గా చూస్తే మీకు ఒక 1087 దాకా మొత్తం అన్ని కలిపి ఇంక్లూడింగ్ పిహెచ్ కోటాతో కలిపి పీడబ్ల్యూడీ కోటాతో ఉన్నాయండి. సో దీంట్లో సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ ఏ సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి. సో మిగిలిన సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ అంటే మీకు మిగతా అండి, రైల్వేస్ కానీ, డిఫెన్స్ కానీ అంతే ఉంటాయి. గ్రూప్ బి సర్వీసెస్ కూడా ఉంటాయి. ఇందులో వాళ్ళకి పాండిచేరి సర్వీసెస్ అవన్నీ ఉంటాయండి. అవి సపరేట్గా ఆల్రెడీ వేరే వీడియోలు చేశాను నేను. ఒకవేళ ఎవరైనా అర్థం కాకపోతే అది కొత్తగా విని వాళ్ళైతే దానికి సంబంధించి చేసుకోండి. సో టోటల్గా మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎనాలిసిస్లోకి వచ్చినప్పటికీ టాప్ 10 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, టాప్ 10 ర్యాంకర్స్ గురించి నేను మీకు ఇప్పుడు ఇక్కడ నేను మీకు చెప్తానండి. ఎక్కడెక్కడ చదివారు ఏంటి అన్నది కూడా మీకు నేను డీటెయిల్గా చెప్తాను, సో దట్ యు విల్ గెట్ సమ్ ఐడియా.
సో యాక్చువల్గా మీరు చూసినట్లయితే టాప్ 1 ఆఫ్ కోర్స్ ఎయిమ్స్ జోధ్పూర్ మెడిసిన్ అనూజ్ అగ్నిహోత్రి ఏదైతే ఉన్నారో, అలాగే రాజేశ్వరి సువే అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ తమిళనాడు. అంతకుముందు ఆఫ్ కోర్స్ డిప్యూటీ కలెక్టర్ కింద ట్రైనీ కింద ఉన్నారంటే క్లియరింగ్ ఇప్పుడు యూపీఎస్సీ. సరే, ఆకాంక్షు దల్ ఏదైతే బీటెక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, సో మంచి కాలేజ్, ఇవన్నీ కొంచెం బెటర్ కాలేజ్ చదివిన అందరూ. రాఘవ ఎవరైతే ఉన్నారో, సో ఇది యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కింద జరగడం జరిగింది, బిజినెస్ డిగ్రీ. ఇషాన్ బాటానగర్ కానివ్వండి ఇంజనీరింగ్ డిగ్రీ, లేకపోతే జిన్నా అరోరా కానివ్వండి హ్యుమానిటీస్ సంబంధించినటువంటి ఇది, లేకపోతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఏఆర్ రాజా కానివ్వండి, లేకపోతేనేమో పక్షాల్ ఎవరైతే ఉన్నారో, సో అది కూడా, లేకపోతే ఈవెన్ మీకు ఆస్థా జైన్ కానివ్వండి, ఉజ్వల్ పట్నాయక్ కానివ్వండి ఇంజనీరింగ్. సో ఎవరైతే మీకు 10 ర్యాంక్స్ ఏవైతే మీకు టాప్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ర్యాంక్స్ మోస్ట్లీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా, అంటే అఫ్కోర్స్ ఇందులో ఎక్కడ కూడా మనకి తెలుగు విద్యార్థులు ఎవరో లేరండి, టాప్ 10లో ఎవరో లేరండి. మొత్తం అంటే అన్నీ కూడా నార్త్ ఇండియా నుంచి వచ్చాయండి. తెలుగు రాష్ట్రాల నుంచి టాప్ 10లో ఈసారి ఒకటి కూడా లేదు. మన ఓపెనింగ్ ర్యాంక్ 11 ర్యాంకు. ఎనిమిది పక్కన పెట్టండి, అంటే ఓపెనింగ్ ర్యాంకు తక్కువ ఎక్కువనైతే కాదు కానీ ఇది. సో అట్లాగే మీకు తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే ఎప్పుడు చెప్పినట్టుగానండి, మీకు క్వశ్చన్ సెంటర్ వాళ్ళు మా దగ్గర 100 ర్యాంకులు వచ్చినాయి, 50 ర్యాంకులు వచ్చినాయి, వదల కొడతారు, ఇవన్నీ మోసాలు అవుతారని ఎప్పుడు ఎవరికి చెప్తానే ఉంటాం. జనరల్గా పేరెంట్స్ ఎన్నరో, వీళ్ళు జనరల్గా అంత బ్రెయిన్ ఉండదు కాబట్టి పేరెంట్స్కి జనరల్గా వాళ్ళు ఎన్నరో వాళ్ళకి అర్థం అవ్వదు కూడా, అర్థం చేసుకుందాం ట్రై చేయరు కూడా. ఈసారి కూడా అంతేనండి, స్టేట్కి దగ్గర మీకు 25-30 మించి రావండి. 2 రాష్ట్రాలు కలిపినా కూడా మీకు ఒక 60 కూడా ఉండవని చెప్పాను. ఈసారి కూడా 56-57 వరకు 2 రాష్ట్రాలు కలిపి రావడం జరిగింది. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కూడా వేరే చోట కోచింగ్ తీసుకుని వేరే చోట ఉన్నవాళ్ళు తప్ప, వీళ్ళు ఎవరో విజయవాడ బందర్ రోడ్లో కోచింగ్ తీసుకున్నవాడు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని ఏదో లా ఎక్సలెన్స్లో ఆర్సీ రేట్లోనో, లేకపోతే ఇంకొక వేరే ఇన్స్టిట్యూట్స్, అంటే నేను ఇన్స్టిట్యూట్స్ పేర్లు చెప్తున్నాను, దయచేసి తప్పుగా అనుకోవద్దండి, జస్ట్ నాకు ఐడియా చెప్తున్నాను. ఇలా ఇన్స్టిట్యూట్స్లో తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కాదు, వీళ్ళ కోచింగ్ 1000 మందికి ఇస్తారు, బట్ ఫైనల్గా 2-3 కూడా రాదు. సో ఆ ఎనాలిసిస్లో మీకు ఇది అర్థం కావాలి. 2 రాష్ట్రాల నుంచి ఎంతమంది వచ్చారనేది క్లారిటీగా మీకు తెలియాలి. చాలామంది విద్యార్థులు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఉండి జాబులు చేసే వాళ్ళు, లేకపోతే ప్రిపరేషన్ చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు ఉన్నారు తప్ప, డోంట్ థింక్ దట్ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎగ్జామ్స్ రాసి ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు. అట్లా వేరే వాళ్ళు వచ్చేవాడు విజయవాడ రాసాడు వచ్చిందని అంతా కూడా ఉండదు, మ్యాక్సిమం అంతా కూడా ఎక్కువగా అదే ఉంటుంది. సో 57 మంది మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చి 47 మంది 46 మంది ఉన్నారు. సో ఇది ఓవరాల్గా నెంబర్ అండి. ఒక్కొక్క రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపినా కూడా 25 మంది ఉన్నారు అంతే. సో ఈ 25 మందికి 5,000 కోట్ల వ్యాపారం చేస్తారు వీళ్ళు. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో మీరు వెళితే ఈ 10 మంది స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే ఏదైనా ఆప్షనల్ సబ్జెక్ట్కి ఏదైనా దానికి ఏదైనా కోచింగో లేకపోతే ఇంటర్వ్యూకి ఇవ్వడం, నాలాంటి గైడెన్స్ ఇవ్వడం తప్ప, లేదా మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా మాకే వచ్చినని చెప్తున్నారు వాళ్ళు. ఆడు విజయవాడ అవనివ్వండి, విజయవాడ అవనివ్వండి, హైదరాబాద్ అవనివ్వండి, రియల్గా స్టూడెంట్స్ కష్టపడి ఓన్గా సెల్ఫ్గా ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్సే ఎక్కువగా ఉంటారు. ఎవరి ఈసారి కూడా ఎక్కువగా ఉన్నారు. మోస్ట్లీ అందరూ వాళ్ళే, ఈవెన్ టాప్ 10లో తీసుకున్నా. డిగ్రీస్కి వచ్చేటప్పుడు కొంచెం మంచి కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఈవెన్ అందులో లిబరల్ ఆర్ట్స్ లేకపోతే హ్యూమానిటీ చదువుకున్న కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చదివిన కాలేజెస్ కొంచెం ప్రీమియర్ కాలేజెస్, తర్వాత సబ్సిక్వెంట్గా చదువుకున్నారు. వాళ్ళ స్కిల్స్ వాళ్ళు డిఫరెంట్ అంతే తప్ప ఇలా బీఏలు బీకాములు రోడ్డు పక్కన కాలేజీల్లో చదువుకున్న స్టూడెంట్స్ అయితే మాత్రం కాదు. ఎవరు చెప్తున్నాం, ఈసారి కూడా చెప్తున్నాం. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎనాలిసిస్ పర్స్పెక్టివ్లో ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో, మొత్తం వేకెన్సీస్ 950 వేకెన్సీస్ రిజర్వేషన్ వైజ్, కేటగిరీ వైజ్ చెప్పాను. ఇందులో ఉన్న ఎనాలిసిస్లో ఉన్నటువంటి ప్రత్యేక పాయింట్ ఏంటంటేనంటే, ఇందులో ఉన్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ ప్రీవియస్గా గ్రూప్ 1, గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యి ఆఫీసర్గా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఈవెన్ కొంతమంది ట్రైనింగ్లో ప్రీవియస్ ఇయర్ సివిల్ సర్వీస్ ప్రీవియస్ ఇయర్ సెలెక్ట్ అయ్యి అందులో ట్రైనింగ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఈసారి కన్సిడరబుల్లీ మోర్ దెన్ 10% ఉన్నారండి. సో ఆ నెంబర్ ఉంది. సో అట్లాగే మీకు కమింగ్ టు ది ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లోకి వచ్చినట్లయితే, ఎనాలిసిస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను చెప్పినట్టుగానే ఐఏఎస్ వచ్చేటప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్నట్టు 180 ఉన్నాయి, అలాగే ఐపీఎస్ కూడా 150 వరకు ఉన్నాయండి. సో సెంట్రల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో టోటల్గా 950 అయినప్పటికీ మొత్తం కలిపితే పీడబ్ల్యూతో కలిపితే 1057 కూడా జరిగింది. అఫ్కోర్స్ రిజర్వ్ లిస్టు, కన్సల్టేటివ్ లిస్టు సపరేట్గా ఉంది, అది పక్కన పెడదాం మనం. సో ఈ ఎనాలిసిస్ పర్స్పెక్టివ్లో ఏ రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయి అన్న పర్స్పెక్టివ్లో చూస్తే మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా మీకు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి నేను నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ రాసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడ రాసిన బయట కూడా రాసి ఉండొచ్చు, రాసినటువంటి స్టూడెంట్స్ ఉంటారు. సో వీళ్ళు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి ఉన్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళు కూడా బెటర్ కాలేజెస్, ఎక్కువ మంది ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్ కానీ, లేకపోతే కొంచెం మంచి కాలేజెస్లో ఈవెన్ 1 or 2 పీపుల్ కొంతమంది హ్యూమానిటీస్ కూడా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ ఉన్నారు, ఇందులో ఫస్ట్ అటెంప్ట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారండి యాక్చువల్గాను. సో డిఫరెంట్ కాంబినేషన్లో ఉన్నటువంటి పీపుల్ ఉన్నారు. బట్ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగా ఈసారి రిజల్ట్ ఉంది తప్ప ఆశ్చర్యకరంగా ఉన్న రిజల్ట్ అయితే కాదండి. ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం ప్రీమియర్ కాలేజీలో, బెటర్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ 90% ఎప్పుడు ఉంటారని చెప్పి 1000 మందిలో కూడా 90% వాళ్ళే ఉన్నారు. ఈవెన్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఉన్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు 100 చెప్పినప్పటికీ కూడా.
సో అదే కామన్ అండి, ఎందుకంటే మీకు మనకు ఆశ ఉంటుంది కాబట్టి అడిగి చెప్పారు మనకు నచ్చుద్ది, ఆటోమేటిక్గా సతీష్ గారి మాటలు నచ్చవు, కానీ అది పక్కన పెట్టండి. సో అది కామనే, కింద ఏదైనా ఉంటే కామెంట్ చేసుకుంటూ చేస్తారు, అది కామనే, పక్కన పెట్టండి. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి అనాలిసిస్. డెఫినెట్గా వేకెన్సీస్ పర్స్పెక్టివ్లో ఉన్న ఈసారి నోటిఫికేషన్ సంబంధించి కూడా నేను వీడియో కూడా చేయడం జరిగింది. కొన్ని రూల్స్ మార్చారు, ఆ వీడియో ఎవరైనా వినకపోతే వీడియో వినండి. 2026 కొంత మార్పు చేయడం జరిగింది. ఇది పార్ట్ 1కి సంబంధించి మనం మాట్లాడాం. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.